పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరుసగా ఫలితాలు రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలు రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ తాజాగా గ్రూప్ 3 ఫలితాలను కూడా విడుదల చేసింది. గతేడాది నవంబర్లో జరిగిన ఈ పరీక్షలు రాసిన అభ్యర్థుల మార్కులతో పాటుగా జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అలాగే గ్రూప్ 3 పరీక్ష తుది కీ మాస్టర్ క్వశ్చన్ పేపర్లతో పాటుగా ఓఎంఆర్ షీట్లను కూడా డౌన్లోడ్ కోసం అధికార వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. ఇక రాష్ట్రంలో 1365 గ్రూప్ 3 ఉద్యోగులకు 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో 3 పేపర్లుగా జరిగిన ఈ పరీక్షలకు కేవలం 50% మంది మాత్రమే హాజరయ్యారు. ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10, 11 తేదీల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలను ఇచ్చిన టీజీపీఎస్సీ తాజాగా గ్రూప్ 3 ఫలితాలను కూడా విడుదల చేసింది. అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను కూడా ఈ నెల 17న, ఇక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలను 19న ప్రకటించనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఈ రిజల్ట్స్ తో పాటుగా మరోపక్క అటు కీ పేపర్స్ తో పాటుగా అటు ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? సునీత, తెలంగాణలో ఈ రోజు గ్రూప్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో పాటు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా విడుదల చేసింది టీజీపీఎస్సీ. అలాగే పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్ లో ఫలితాల్ని పొందవచ్చంటూ కూడా ప్రకటించింది. దీంతో పాటు ధృవపత్రాలు పరిశీలించిన తర్వాతనే పరిశీలన తర్వాతే నియామక పత్రాలు అందజేయనున్నారు కూడా చాలా క్లియర్ గా ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో 1365 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబర్ 17, 18 తేదీలో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 50.24% మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటికి సంబంధించిన ప్రాథమిక కీని కూడా ప్రభుత్వం విడుదల చేసి దానిపైన అభ్యంతరాల స్వీకరణకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఈ మొదట తెలంగాణ గ్రూప్ 2 ఫలితాల్లో కూడా దాంతో పాటు గ్రూప్ 3 తో పాటు గ్రూప్ 2 ఫలితాల్లో కూడా ర్యాంకర్లను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ గ్రూప్ 3కి సంబంధించి కూడా మధ్యాహ్నం ప్రకటించింది. గ్రూప్ 3 పరీక్షకి సంబంధించిన తుది మాస్టర్ క్వశ్చన్ పేపర్లతో పాటు ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ కోసము అధికారిక వెబ్సైట్ లో కూడా అందుబాటులో ఉంచింది ప్రభుత్వము. సో ఈ మేరకు ప్రభుత్వం సక్సీడ్ అయిందని చెప్పుకోవాలి. ఇటు గ్రూప్ 1 గానీ, గ్రూప్ 2 గానీ, గ్రూప్ 3 గానీ వరుస పెట్టి కూడా పరీక్షలు అన్ని నిర్వహించింది. ఎక్కడ ఎలాంటి మొదట కూడా విద్యార్థులందరూ అంటే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అటు డిఎస్సీ దగ్గర నుంచి ఇటు గ్రూప్ 2, గ్రూప్ 1 వరకు కూడా పలు అభ్యంతరాలు తెలిపారు. కానీ ప్రభుత్వం యథావిధిగా షెడ్యూల్ ప్రకారంగా కూడా మళ్ళీ న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని యథావిధిగా ప్రకారము పరీక్షలు నిర్వహించింది. కాకపోతే గ్రూప్ 2ని మాత్రము పోస్ట్పోన్ డిసెంబర్ లో నిర్వహించింది. డిసెంబర్ కి పోస్ట్పోన్ చేసింది. ఎందుకంటే అభ్యర్థులు చాలా మంది నిరసనలు కూడా తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం డిఎస్సీ విషయంలోనే ప్రభుత్వానికి చాలా నెగిటివ్ గా ఇంప్రెషన్ పడిపోయిందని, సో గ్రూప్ 2 అభ్యర్థులకి కాస్త సమయం కావాలంటే దాదాపు 3 నెలల పాటు కూడా పోస్ట్పోన్ చేసింది. అయితే తాజాగా ఈ గ్రూప్ 3కి సంబంధించిన కూడా తుది మాస్టర్ క్వశ్చన్ పేపర్లతో పాటు ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ కోసం అధికారిక వెబ్సైట్ లో కూడా ఉంచింది. సో మొత్తానికి ఓవరాల్ గా ఈ నెల 10, 11 తేదీలో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలను ఇచ్చిన టీజీపీఎస్సీ తాజాగా గ్రూప్ 3 ఫలితాలను కూడా విడుదల చేసింది. అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను కూడా ఈ నెల 17న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాల పరీక్ష తుది ఫలితాలను కూడా 19వ తేదీన ప్రకటించనుంది. సునీత. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.